అందరికీ నమస్కారం. రామగీత తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను మీ రామగీత. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే క్యాలెండర్ లో పేజీలు మారడమేనా? దాని వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఉగాది పచ్చడి, పంచాంగం విశిష్టత ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మన తెలుగు కాలమానం అంటే కేవలం క్యాలెండర్ కాదు, ఇది ఒక అద్భుతమైన కాలచక్రం. మన పూర్వీకులు గ్రహాల గమనాన్ని బట్టి కాలాన్ని ఎంత సైంటిఫిక్ గా విభజించారో తెలుసా? ఈ చక్రంలో మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రభవతో మొదలుపెట్టి అక్షయ వరకు ప్రతి 60 ఏళ్ళకి ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ ఏడాది మన సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ఇక ఈ కాలచక్రంలో 6 ఋతువులు ఉంటాయి. వసంత ఋతువు మొదలు గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత మరియు శిశిర ఋతువు. ప్రతి 2 నెలలకి ఒక ఋతువు మారుతూ ప్రకృతిలో వచ్చే మార్పుల్ని మనకు తెలియజేస్తుంది. తర్వాత 12 మాసాలు, చైత్రం నుండి ఫాల్గుణం వరకు. చంద్రుడు ఏ నక్షత్రం దగ్గర ఉంటే ఆ నెలకు ఆ పేరు వస్తుంది. ఉదాహరణకి చిత్తా నక్షత్రం దగ్గర ఉన్నప్పుడు అది చైత్రమాసం అవుతుంది. ప్రతి నెలలో 30 తిథులు ఉంటాయి. వీటిని శుక్లపక్షం మరియు కృష్ణపక్షంగా విభజించారు. పాడ్యమి నుండి అమావాస్య లేదా పౌర్ణమి వరకు ప్రతి తిథికి ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. ప్రకృతి మార్పులను ఆధారంగా తీసుకుని కాలాన్ని విభజించడం మన సంప్రదాయం. సూర్యుడు, చంద్రుడు గమనాలని అనుసరించి రోజులు, నెలలు, సంవత్సరాలు నిర్ణయిస్తారు. పంచాంగం అనేది ఖగోళ శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు ఉగాది అంటేనే మనకు మొదట గుర్తొచ్చేది 6 రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. కానీ ఇది కేవలం ప్రసాదం కాదు, వేసవి కాలానికి మన శరీరాన్ని సిద్ధం చేసే అద్భుతమైన ప్రకృతి ఔషధం. వేప పువ్వు క్రిములను నశింపజేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న పచ్చి మామిడి శరీర వేడిని తగ్గిస్తుంది. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లం తక్షణ శక్తిని ఇస్తుంది. ఉప్పు శరీర లవణ సమతుల్యాన్ని ఇస్తుంది. ఇందులో ఉన్న మిరియాలు కఫం, జలుబు తగ్గిస్తాయి. ఈ 6 రుచులు జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే పాఠం చెబుతాయి. ఇలా ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు, మన జీవితం, ప్రకృతి, కాలం మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే గొప్ప సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ రామగీత.